అండి, ఇప్పుడు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు ఇందులో ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలండి. అప్పుడే ఈ పునుగులు పొంగుతూ వస్తాయన్నమాట. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పడతాయి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే సరిపోతే వదిలేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో చెయ్యి అద్దుకుంటూ ఇలా పునుగుల పిండిని తీసుకొని వేసామంటే పునుగులు రౌండ్గా వస్తాయి, నీట్గా వస్తాయి అన్నమాట. ఈ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. అప్పుడే ఈ పునుగులు మాడకుండా లోపల కూడా మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని తిరిగేస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందామండి. ఇక్కడ చూడండి మంచి రంగు వచ్చాయి కదా. ఇక వీటిని తీసేయచ్చు అన్నమాట. తీసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టుకుందాం. అలాగే మరికొన్ని పునుగులను కూడా వేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా ఉడికాయి. గోధుమ పిండి వేయడం వల్ల ఇవి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కానీ హెల్త్కి మంచిదన్నమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని పల్లీ చట్నీతో తినొచ్చు. థ్యాంక్ యూ.